ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఈరోజు మొదటి విడత సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఓటింగ్ ప్రక్రియ స్టార్ట్ అయిందని చెప్పుకోవచ్చు. మనం సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్ మండలం రిమ్మనగూడ గ్రామంలో ప్రస్తుతం ఉన్నాం. నేడు మొదటి విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలో మొదటి విడతలో మొత్తం 459 గ్రామాలకు కాగా 39 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. 420 సర్పంచ్ స్థానాలకు జరగనున్న ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. మొదటి విడతలో సంగారెడ్డి జిల్లాలోని సంగారెడ్డి రెవెన్యూ డివిజన్లోని 7 మండలాల్లోని 136 గ్రామ పంచాయతీల్లో 7 ఏకగ్రీవమయ్యాయి. అదేవిధంగా 129 గ్రామాలకు జరగనున్న ఎన్నికల్లో బరిలో 394 మంది అభ్యర్థులున్నారు. అదేవిధంగా 1246 వార్డు సభ్యులకు గాను 113 ఏకగ్రీవం, 1133 స్థానాలకు గాను 2849 మంది పోటీలో ఉన్నారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి గజ్వేల్ డివిజన్లోని 7 మండలాల్లో 163 గ్రామాలకు 16 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 147 గ్రామాలను జరగనున్న ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా 1432 వార్డు స్థానాల్లో 224 వార్డులు ఏకగ్రీవం కావా 1208 వార్డులకు జరగనున్న ఎన్నికలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా మెదక్ జిల్లాలో మెదక్ డివిజన్లోని 6 మండలాల్లో 160 గ్రామ పంచాయతీలకు గాను 16 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 104 గ్రామాలకు సర్పంచ్ బరిలో 411 మంది కూడా ఉన్నట్టు మనకు తెలుస్తుంది. అదేవిధంగా 1402 వార్డు స్థానాలకు 332 ఏకగ్రీవం కాగా 1068 వార్డులకు 2426 మంది పోటీలో ఉన్నారు. 2 వార్డులకు దాఖలు కాని నామినేషన్గా చెప్పుకోవచ్చు. సిద్దిపేట జిల్లాలో ఉన్నటువంటి ఓటు హక్కును వినియోగించుకున్న 1,92,749 మంది ఓటర్లు ఉన్నారు. మెదక్ జిల్లాలో ఓటు వేయనున్న 1,74,356 మందిగా చెప్పుకోవచ్చు. సంగారెడ్డి జిల్లాలో ఓటు హక్కును వినియోగించుకున్న 1,98,669 మంది ఓటర్లుగా చెప్పుకోవచ్చు. పోలీస్ బందోబస్తు వద్ద ఇప్పటికే పోలీసులు కూడా ఒక సెంటర్కు 100 మీటర్ల దూరంలో కూడా ఒక వైట్ సున్నంతో కూడా ఎవరిని కూడా రానియకుండా అంటే ఇక్కడ పోలీస్ బందోబస్తు పకడ్బందీగా చేస్తున్నారు. పోలీస్ కమిటీలో ఉన్నటువంటి అన్ని యొక్క గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ అధికారులు అందరికీ కూడా స్ట్రిక్ట్ రూల్స్ చెప్తూ ఎవరిని కూడా లోపలికి రానిస్తలేరు. మొబైల్ ఫోన్స్ కూడా తీసుకురావడం ఏం లేదు. ఓటర్స్ కూడా హుషారుగా వస్తున్నారు. ఎందుకంటే మొదట ఉదయం పూటనే ఓటేస్తే ఒక ఎటువంటి అంటే ఇబ్బంది కలగదు. ఎందుకంటే ఈ యొక్క రష్ ఉండదని చెప్పి ఇప్పటికే ఓటర్లు వస్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఇక్కడ చూస్తుంటే అందరూ ప్రశాంతంగా ఓటేయడానికి వస్తున్నట్టు మనకు తెలుస్తుంది. అంటే ఉదయం పూటనే ఓటేస్తే ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఉద్దేశం కొద్దీ ఓటర్లందరూ కూడా ఎక్కడైతే పోలింగ్ స్టేషన్ ఉందో అక్కడికి చేరుకుంటున్నారు. ఓటేయడానికి మహిళలు సైతం వస్తున్న పరిస్థితి ఉంది. మనం చూడొచ్చు విజువల్స్లో మహిళలు వస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశం కొద్దీ వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది అంటే ఉమ్మడి మెదక్ జిల్లాలో ఓటర్స్ అందరూ కూడా ఓటేయడానికి ఒక ఇంట్రెస్ట్గా వస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఏది ఏమైనప్పటికీ ఓటింగ్ అనేది ప్రక్రియ అనేది ప్రశాంత వాతావరణంలో జరుగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఓటేసి ఇప్పుడిప్పుడే బయటికి వస్తున్న ఓటర్లుగా చెప్పుకోవచ్చు. అందరూ తన యొక్క అభ్యర్థికి ఓటేయాలనే ఉద్దేశం కొద్ది వస్తున్న పరిస్థితి. అంటే వీరు వేసేటువంటి ఓటు ఖచ్చితంగా వారిని యొక్క గెలిపించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పి ప్రధానంగా ఓటర్లు పోలింగ్ స్టేషన్ కూడా చేరుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ చూస్తుంటే ప్రశాంతమైన వాతావరణంలో ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అంటే పోలీస్ పహారా మధ్య ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఖచ్చితంగా ఓటు హక్కును యొక్క ఓటేసే అభ్యర్థులకు ఎవరికైతే వేస్తున్నారో వాళ్ళు ప్రశాంతంగా ఓటేయడానికి వస్తున్న పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులు జరగకుండా ఉండడానికి కూడా ఇటు ఉన్నతాధికారులు కావచ్చు, పోలీస్ అధికారులు కావచ్చు, కట్టుదిట్టమైన భద్రతా మధ్య ఇటు పోలీస్ స్టేషన్కు 100 మీటర్ల దూరంలో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా సిద్దిపేట పోలీసులు కూడా సంబంధించిన గజ్వేల్ పోలీసులు కూడా ఏర్పాట్లు చేశారు. అంటే ఎటువంటి సంఘటనలు జరగకుండా అన్ని విధాలా కూడా పోలీసులు ముందస్తుగా చర్యలు తీసుకొని ఓటేసే ఎవరైతే ఓటర్లు ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బందులు తలపెట్టకుండా పరిస్థితి మనం చూస్తాం. ఇది తాజా పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.